ఒక బానిస కుమారుడు ప్రపంచాన్ని గడగడలాడించాడు. అలెగ్జాండర్, సీజర్ వంటి వారు ప్రపంచాన్ని గడగడలాడించారని చరిత్ర చెబుతుంది. అయితే అదే చరిత్ర పుటల్లో దాగిన మరో వీరుడు గురించి అతి తక్కువ మందికి తెలుసు. ఓ గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగిన ఓ బానిస కొడుకు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి ముందు 12 కోట్ల చదరపు మైళ్ళ భూమిని యుద్ధాల ద్వారా గెలిచిన ఒకే ఒక యోధుడు. అతడే చెంగీజ్ ఖాన్. ఈరోజు ఆయన వర్ధంతి. మంగోల్లోని యొక్క ఖాన్ చెంగీజ్ ఖాన్. ఓ తండాలో పుట్టిన చెంగీజ్ ఖాన్ అసలు పేరు టెమూజిన్. ఎన్నో విపత్కర పరిస్థితులు ఈ మధ్య ఆయన బాల్యం గురించి, ఆ అనుభవాల గురించి పాఠాలు నేర్చుకున్న ఆయన ప్రపంచాన్ని జయించాలనుకున్నారు. దీనికోసం ఐక్యత ముఖ్యమని భావించి మూఢనమ్మకాలను తనకు అనుకూలంగా మలుచుకునే సంబంధాలను బలపరుచుకొని తమ తెగవాళ్లను ఏకం చేశారు. నేల మీద మనిషికి గుర్రమే ఎక్కువ బలమని నమ్మిన తొలి నాయకుడు చెంగీజ్ ఖాన్ అని చరిత్ర చెబుతోంది. సైన్యాన్ని చిన్న చిన్న గుంపులుగా తయారు చేసి వాటికి నాయకులను ఏర్పాటు చేయడం వల్లే ఎన్నో యుద్ధాలు సులువుగా గెలిచారట. మెరుపుదాడులు, త్రిముఖ వ్యూహాలు, చతుర్ముఖ వ్యూహాలు, గెరిల్లా యుద్ధాలు, ఇలా ప్రత్యర్థి బలాన్ని దెబ్బతీసేందుకు రకరకాల యుద్ధ రీతులు పరిచయం చేశారు ఈ యొక్క చెంగీజ్ ఖాన్. అసలు ఆయనకు చదువు రాకపోయినా నోటి మాటతోనే ఎన్నో రాజ్యాలను భయపెట్టారు. ఈగలు, గాయాలు పక్కన ఉన్న చెడు చర్మాన్ని తీసేసి గాయం త్వరగా నయం అయ్యేలా చేస్తాయని గమనించి యుద్ధానికి వెళ్లే ముందు బండెడు ఈగలను తీసుకెళ్లేవారట. సైనికుల గాయాలను నయం చేయడానికి వీటి లార్వాలను ఉపయోగించారని చరిత్ర చెబుతుంది. సాధారణంగా చరిత్రలో గెలిచిన వారు గ్రంథాలు రాయించుకుంటారు, కానీ చెంగీజ్ ఖాన్ చరిత్రను ఆయన చేతిలో ఓడిన వారు రాశారు. అందుకే ఆయన ఓ క్రూరుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యారు. అయినప్పటికీ చెంగీజ్ ఖాన్ గురించి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు హీరో అంటారు, మరికొందరు క్రూరుడు అని అంటారు. కానీ చరిత్ర ప్రకారం చెంగీజ్ ఖాన్ మహావీరుడు అని ఖచ్చితంగా చెప్పగలం. నెహ్రూ వంటి వారు కూడా చెంగీజ్ ఖాన్ తన ఆదర్శ వీరుడు అని ఓ పుస్తకంలో రాశారట.